హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రపంచంలోని కొన్ని వింతైన చట్టాల గురించి తెలుసుకుందాం. వీటిలో కొన్ని మిమ్మల్ని చాలా ఆశ్చర్యానికి గురి చేయవచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, స్విట్జర్లాండ్. ఈ దేశాన్ని భూలోక స్వర్గంగా కూడా పిలుస్తారు. కానీ మీకు తెలుసా, అక్కడ కొన్ని ప్రదేశాల్లో రాత్రి 10 గంటల తర్వాత టాయిలెట్ను ఫ్లష్ చేయడం నిషేధించబడినది. అవును, రాత్రి ఆలస్యంగా టాయిలెట్ను ఫ్లష్ చేయడం మీ అపార్ట్మెంట్లో ఉన్న నైబర్స్కి డిస్టర్బెన్స్ను కలిగిస్తుంది. ఇది శాంతిని కాపాడడానికి చేయబడిన చట్టం. కాబట్టి స్విట్జర్లాండ్లో ఉంటే మీరు ఫ్లష్ బటన్ ప్రెస్ చేసే సమయంలో జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, సమోవా అనే ఒక చిన్న దేశం. ఈ దేశంలో భార్య పుట్టినరోజును మర్చిపోకూడదు. అది అక్కడ చట్టం. ఒకవేళ మర్చిపోతే మీరు జరిమానా కట్టవలసిందే. కాబట్టి సమోవాలో ఉంటే మీ ఫోన్లో రిమైండర్ పెట్టుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, అలబామా. ఇది అమెరికాలో ఉంది. ఇక్కడ మీరు మీ వెనుక జేబులో ఐస్ క్రీమ్ కోన్ పెట్టుకోవాలి అనుకుంటే ఆలోచించండి. ఇది ఇక్కడ నిషేధం. కానీ ఎందుకు? ఇది 19వ శతాబ్దానికి చెందిన చట్టం. ఆ రోజుల్లో గుర్రపు దొంగలు గుర్రాలను అపహరించేందుకు తక్కువ తెలివైన మార్గాన్ని కనుగొన్నారు. వాళ్ళు తాము నడుస్తున్నప్పుడు వెనుక జేబులో ఐస్ క్రీమ్ కోన్ పెట్టుకునేవారు. కాసేపటికి గుర్రం తినడానికి వెంబడించేది. అప్పుడు దొంగలు దాన్ని తీసుకుని పారిపోతూ ఉండేవారు. ఈ మోసాన్ని ఆపేందుకు ప్రభుత్వం ఆ చట్టాన్ని తీసుకువచ్చింది. గుర్రాల దొంగతనం తగ్గిపోయినా ఈ చట్టం మాత్రం ఇప్పటికీ తొలగించలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐఫిల్ టవర్. ఇది అందరికీ తెలుసు. మీరు ఐఫిల్ టవర్ను సందర్శిస్తుంటే సెల్ఫీ స్టిక్ ఉపయోగించడం అనుమతించదు. సెల్ఫీ స్టిక్ ద్వారా పర్యాటకులు ఒకరినొకరు కొట్టి పడుతున్నారు లేదా స్మారక చిహ్నాన్ని నాశనం చేస్తున్నారు. కాబట్టి మీరు ప్యారిస్కి వెళ్ళి ఐఫిల్ టవర్తో ఆప్యాయంగా సెల్ఫీ తీసుకోవాలి అనుకుంటే మీరు కోణాలను సృష్టించడానికి క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి లేదా మీ స్నేహితురాలిని అడిగి సెల్ఫీ తీసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 5, స్వీడన్లో మీరు మీకు ఇష్టం వచ్చిన రంగు మీ ఇంటికి వేయాలి అంటే ముందుగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. స్వీడన్లోని ప్లానింగ్ అండ్ బిల్డింగ్ చట్టం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రంగు మార్చాలంటే పర్మిట్ అవసరం. కారణం పట్టణ అందాన్ని కాపాడడానికి. చట్టాన్ని ఉల్లంఘిస్తే మీకు ఫైన్ పడవచ్చు లేదా మళ్ళీ పాత రంగుకే తిరిగి మార్చాల్సి వస్తుంది. 6, రష్యాలో మీరు మురికిగా ఉన్న కారు నడిపితే జరిమానా పడవచ్చు. కానీ కాస్త దుమ్ము వల్లనే జరిమానా వేయరు. ఈ చట్టం నిజానికి రోడ్డు భద్రత కోసం తీసుకొచ్చారు. రష్యాలో కార్ నంబర్ ప్లేట్లు ఎప్పుడు స్పష్టంగా కనిపించాలి. ప్లేట్ కనిపించకుండా మురికిగా ఉంటే 2000 రూబిళ్ల వరకు జరిమానా పడవచ్చు. కొన్ని నివేదికల ప్రకారం పూర్తిగా మురికిగా ఉన్న కార్లకు కూడా పోలీసులు ఫైన్ వేయించారని చెబుతున్నారు. కనుక రష్యాలో ఉంటే మీ కార్ని శుభ్రంగా ఉంచడం మంచిది. నెంబర్ 7, జర్మనీలో మీరు హైవేలో పోతున్నప్పుడు మీ కారు లేదా బండిలో పెట్రోల్ అయిపోతే మీకు జరిమానా విధిస్తారు. గైస్, ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.